ప్రజల మనసులోకి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏందో చెప్పాలన్నటువంటి ఒక బాధ్యతగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీగా, న్యాయ వ్యవస్థలో కొంత తెలిసిన వాడిగా, చట్టాల మీద కొంత అవగాహన ఉన్నోడుగా ఖచ్చితంగా ప్రజల దగ్గరికి నేను ఈ విషయాలు చర్చలో పెట్టాలనేటువంటి నా బాధ్యతగా, పౌరుడిగా, ఆంధ్ర రాష్ట్ర నివాసిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నత, when the constitution broke down beyond repair. మామూలుగా రాజ్యాంగ విచ్ఛిన్నతకి చట్టమై అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ఇండివిజువల్గా ఎక్కడనో స్పేరింగ్గా ఎవరో చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఇక్కడ జరిగేది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అని ఎందుకు అంటున్నానంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది. రాజ్య హింస, రాజ్యాంగాన్ని, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు వారు చేసే దురాగతాలు, రాష్ట్రమే రావణకాష్టంగా మార్చినటువంటి పరిస్థితుల్లో స్టేట్ స్పాన్సర్ ప్రభుత్వే అరాచకాలకి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్గా మీకు చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, నేను చెప్పబోయే రెండో విషయం, మీడియా ముసుగులో మాఫియా రాజ్యం స్థాపించి మాఫియా లాగా ఎదిగి ఈ ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అండ్ ఈనాడు మోర్ పర్టికులర్లీ ఆ విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి మీ ముందర పెడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ రిజల్ట్స్ మేబీ 11 o'clockకి తెలుగుదేశం ప్రభుత్వానికి 10:30కి తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనే పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా ఇంకా కొరవ 4 ఏళ్ళు కూడా చేస్తారేమో. ఆస్తులు ధ్వంసం చేశారు, నో పోలీస్, వ్యక్తుల్ని చంపేశారు, నో పోలీస్, గ్రామాలు ఖాళీ చేయించారు, తరివేశారు, నో పోలీస్. నాకు తెలిసి చరిత్రలో ఉగాండాలో ఇడి అమీన్ కొన్ని జాతుల్ని ఆ దేశాల నుంచి తరివేయడం జరిగింది. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేనేదో గాల్లో చెప్పడం లేదు, గాల్లో మాట్లాడటం లేదు, నేను చట్టపరంగా వాస్తవాలు మీ ముందు పెట్టడం జరిగింది. మాచర్ల కాన్స్టిట్యుయెన్సీలో పిన్నెల అనే గ్రామం ఉంది. అక్కడ మైనారిటీ సోదరులైనటువంటి ఒక వర్గాన్ని గ్రామాన్ని నుంచి టోటల్గా ఎన్ బ్లాక్గా తరివేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేశాం, పోలీసులు చేతులు ఎత్తేసి ఏం చేయలేము, పోలీసులే బ్రతిలాడుతున్నారు అండి, ఊర్లోకి రాబాకండి, ఊర్లోకి వస్తే చంపేస్తారు, మేము ఏమీ చేయలేము ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి పోలీసే చెప్తుంటే ఏం చేయాల్సిన పరిస్థితి మీ ముందరని ఆలోచించండి. మీ ప్రజలారా మీరే ఆలోచించండి.
మరొక విషయం, మరీ దురదృష్టకరమైన విషయం, వీళ్ళు సామాన్యుల ప్రజలు, వీళ్ళ సంగతి కూడా అటు పక్కన పెడదాం. తాడిపత్రి అనే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి అని 19 నుంచి 24 దాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని కాన్స్టిట్యుయెన్సీ బహిష్కరణ, తాడిపత్రిలోకి రావడానికి లేదు అని హుకుం జారీ చేస్తే గత సుమారు 7 నెలల నుంచి తన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పోలేనటువంటి పరిస్థితి. వారి మీద కేసులు పెట్టారు. పెడితే ముందస్తు బెయిల్ కూడా వారు పొందడం జరిగింది. ఆ బెయిల్లో 15 రోజులు మాత్రమే, బెయిల్ ఇచ్చిన నుంచి 15 రోజులు మాత్రమే గ్రామంలోకి, తాడిపత్రిలోకి ఎంటర్ కాకూడదు అనేది ఆర్డర్. 15 రోజులు పోయినాయి. 7 నెలలుగా తన కాన్స్టిట్యుయెన్సీలో, తన కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో అడుగు పెట్టలేటువంటి పరిస్థితి. పబ్లిక్గా మీకు చూపిస్తాను. కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తే, తాడిపత్రిలోకి వస్తే చంపేస్తాను అని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తుంటే, పోలీసుకు ఫిర్యాదు చేస్తే పోలీసు పట్టించుకోకపోతే ఏమైతే అవద్ది, నేను నా కాన్స్టిట్యుయెన్సీలోకి పోతాను, నా ప్రజలకు దగ్గర ఉంటానని పోదలుచుకుంటే పోలీసు అరెస్ట్ చేసి అతను హౌస్ అరెస్ట్ చేస్తుంది ఆయన గ్రామంలో. ఈజ్ ఇట్ నాట్ ఈజ్ ఫండమెంటల్ రైట్? తన కాన్స్టిట్యుయెన్సీలో భారత పౌరుడుగా ప్రాథమిక హక్కు ప్రసాదించినటువంటి ఆర్టికల్ 19, 20, 21 ఎట్ట పోయినేని అడుగుతుండా. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా? ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా అని మీరే చర్చించుకోండి. ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ఇతర వ్యక్తులు చట్టానికి వ్యతిరేక పనులు చేస్తే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఇక్కడ చట్టమే, ప్రభుత్వమే ప్రాథమిక హక్కులు కాలరాస్తుంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే పరిస్థితి చెప్తుండా, తన కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తే చంపేస్తామని పబ్లిక్గా బెదిరిస్తుంటే కూడా కళ్ళప్పగించి చూస్తుంది అటువంటి ఈ ప్రభుత్వ చర్యలు ఏమందాం. సరే, న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. గత 7 నెలలుగా మా యొక్క రోదన, ఆవేదన, ఆ పిటిషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. చట్టంలో చాలా ఫ్లవరీ జార్గన్, లీగల్ జార్గన్ ఒకటి ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. ఈ కేసులో అది పుస్తకంలో రాతక మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. 7 నెలలుగా ప్రాథమిక హక్కు తన కాల రాస్తుంటే మేము చట్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా, కోర్టు దృష్టికి తీసుకుపోయినా ఒక్క ఇంచి కూడా ఆ కేసును ముందకి జరగనీలేనటువంటి పరిస్థితి. సాయశక్తులా న్యాయ పోరాటం చేస్తున్నా కూడా ఒక్క ఇంచి కూడా న్యాయం వైపు ఆ కేసును తీసుకుపోలేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్నాం. ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా? నిన్న మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య సోషల్ మీడియా కార్యకర్తల్ని కొన్ని వేల మందిని 100 కేసులు పెట్టి అప్లికబుల్ కానిటువంటి 111 BNS పెట్టి వేధించి, వేటాడి, హింసించింది ఈ ప్రభుత్వం కాదా? ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడినప్పుడు, ప్రభుత్వమే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా, జరగలేదా? ఇట్స్ నాట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చాలా చిన్న పదం. అది ఒక చిన్న పరిధికి సంబంధించింది, అది వ్యక్తులకు మధ్య సంబంధించింది. ఇక్కడ రాజ్యహింస, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ రోజున పెట్టండి, ఒక కమిషన్ అపాయింట్ చేయండి, గ్రామాలను తీసుకుపోతా, నేను దగ్గరుండి తీసుకుపోతా. ఎన్ని గ్రామాల్లో ప్రజలు తరివేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనపరుచుకొని
వాళ్ళ పశుగణాదులు మీరు లాగేసుకుని వాళ్ళ ఇళ్ళని మీ స్వాధీనం చేసుకునేటువంటి గ్రామాలు నేను ఎన్ని చూపిస్తానో రండి, ఎవరైనా రండి. ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉండే ఒక కమిషన్ రండి, పోదాం, చూస్తాం, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగదాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది గ్రామాల నుంచి ప్రజలు తరివేయడానిక, రాజ్యహింసను ప్రేరేపించడానిక, మీకు ఓట్లైనటువంటి వర్గాలను సమూలంగా నాశనం చేయాలన్నట్టు ఒక ఉద్దేశంతో మీరు అధికారంలోకి వచ్చారా? నిన్నటికి నిన్న ఒక కేసులో, నేను కేసు పూర్వాపరాలు మాట్లాడటం లేదు, తప్ప రైట్ అని నేను చెప్పటం లేదు, న్యాయమా అన్యాయమా మాట్లాడటం లేదు, కానీ క్రైమ్ నెంబర్ 137 ఆఫ్ గన్నవరం పిఎస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. అది ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ సబ్జుడిస్. ఆ కేసులో కొంతమంది ముద్దాయిల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. తర్వాత వేరే వాళ్ళని యాడ్ చేశారు, ఒక 3 ఏళ్లకి వేరే వాళ్ళని యాడ్ చేశారు యాడింగ్ మెమోతో. అంతవరకు బాగానే ఉంది. దానిలో వల్లభనేని వంశీని కూడా ఒక ముద్దాయిని చేశారు. వారు యాంటిసిపేట్ బెయిల్స్ వేసుకోవడం జరిగింది కొందరు లోయర్ కోర్టులో. సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్ ప్రకారం దానిలో ఫిర్యాదుదారికి సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారికి కోర్టు వారు SC/ST యాక్ట్ ప్రకారం ఎవరైనా బెయిల్స్ వేస్తే ఫిర్యాదుదారిని కూడా విచారించి వినాల్సిన చట్టం ఉంది, సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్. దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్టో కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ వాదన కూడా వినిపించండి అని పరిస్థితులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అనుసరించి సెక్షన్ 50A నోటీసును అనుసరించి గౌరవ SC/ST కోర్టుకి అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను గౌరవ జిల్లా జడ్జి, అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి హోదా, అక్కడికి వచ్చి జడ్జి గారికి 164 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? ఏమనిచ్చాడు? ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు, ఎట్ట జరిగిందో నాకు తెలియదు, నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు, నన్ను తర్వాత 2 రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను కంప్లైనెంట్గా వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది. గౌరవ కోర్టు వారి ముందర స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టు వారు సమ్మన్ చేస్తే అతను పోయి కోర్టు వారికి నిజాలు చెప్తే అది పక్కన పెడదాం, అది కూడా ఉంది. దానికి ముందర 2023వ సంవత్సరంలోనే పోలీసులు అతను విచారిస్తే అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం 161 స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ 23/10/2023 ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు, నాకు వీళ్ళు గుర్తులేదు, నా చేత తర్వాత 2 రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే 161 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? దిస్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్. తర్వాత మొన్న 10వ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి, స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు SC/ST దగ్గరికి వచ్చి కోర్టు సమ్మన్ చేస్తే వచ్చేటటువంటి సాక్షి తన తల్లి, నేను నా తల్లి ఆటోలో వచ్చాం, నేను వాలంటరీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను, నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదు, నాకు సంబంధం లేదు, నేను తర్వాత 2 రోజులకు నాకు స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ జిల్లా జడ్జి దగ్గర కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? స్టేట్మెంట్ 10వ తేదీ ఇస్తే 11వ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీసు వారు. దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కానీ తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి
ఒక కేసు క్రైమ్ నెంబర్ 86 రిజిస్టర్ చేసి, సరే ముద్దాయిలని చెప్పి వాళ్ళని వేటాడారు, పక్కన పెడదాం. ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఒకటి చూపిస్తాను. 1 సెకండ్ ప్లీజ్.